మధ్య నడయాడి శ్రద్ధ సబూరి అనే సన్మార్గాలను బోధించిన ఏకాదశ అవతారం పిలిస్తే పలుకుతారు సాయిబాబా వారు. మెయిన్ బజార్ నుండి సరస్వతి విద్యామందిర్ వద్దకు వెళ్ళాలి. ఇదే లైన్లో డాక్టర్ ప్రసాద్ గారి చిన్నపిల్లల హాస్పిటల్ కూడా ఉంటుంది. ఈ హాస్పిటల్ ప్రక్కనే రమ్య పార్లర్ ఇక్కడ ఉంది, చూడవచ్చు. ఈ పార్లర్ ప్రక్కనే ఉన్న చిన్న సందులోకి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది అప్పుడే వచ్చేసారు. ఇప్పుడిప్పుడే అందరి ద్వారా అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలామంది వస్తున్నారు. ఈ సందులో ఎదురుగా కనిపించే ఈ ఇంటిలోనే శ్రీ షిర్డీ సాయిబాబా వారి అద్భుతం మీరు చూడవచ్చు. రాత్రి పగలు తేడా లేకుండా వస్తూనే ఉన్నాయి నీటిదారులు. నా ముందరే వీరు ప్లేటు కూడా మార్చడం జరిగింది. చాలా ఆశ్చర్యంగా ఉంది నీరు రావడం చూసి. నీరు వస్తూనే ఉంది. చాలామంది భక్తాదులు ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్లో తీసుకొని వెళ్తున్నారు. వారి ఇంటిలో పెట్టుకుందాము అని, సాయిబాబా మహిమకల నీరు అని చాలామంది ఇక్కడ సాయిబాబా వారి నీరు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ చూడవచ్చు. సాయిబాబా విగ్రహం కింద ఒక ప్లేట్ పెట్టారు. ఆ ప్లేట్లో నీరు పాదాల నుంచి ఇక్కడ నీరు వస్తోంది గమనించవచ్చు. స్పూన్తో వాటర్ తీసేస్తూ అందరికీ బాటిల్లో ఇస్తున్నారు ఇక్కడ వీరు చూడవచ్చు. అలాగే ఆ నీరు తీసే కొద్దీ నీరు వస్తూనే ఉంది. నేను వీడియో తీస్తున్నంతసేపు చాలా గమనించాను. నీరు తీసినా కూడా మరీ నీరు వస్తుండడం కూడా నేను వీడియో తీశాను, చూడగలరు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయగలరు. పిలిస్తే పలుకుతారు సాయిబాబా వారు. అలాంటి సాయిబాబా వారు సులోచనమ్మ వారి ఇంట్లో సాయిబాబా విగ్రహం నుండి పాదాల చెంత నీరు రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూడగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను అన్ని కోరికలు కోరేశాను. చాలామంది ఇక్కడ భక్తాదులు ఆ స్వామివారిని చూడడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి సాయిబాబా వారిని చూస్తూ అందరూ కూడా మైమరిచిపోతున్నారు. చాలామంది ఫోటోలు అన్నీ తీసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. చాలామంది సులోచనమ్మను ప్రశంసించారు. మీ ఇంటిలో ఇంత అద్భుతం జరుగుతోంది, చాలా నీకు బాబా ఆశీర్వాదం చాలా ఉంది అని ఇక్కడ చాలామంది ఆమెకు అంటుంటే ఆమె ఆనందానికి అవధులు లేవు. మీకెవరు చెప్పినారక్క సాయిబాబా పాదాల్లో నీళ్ళు పెట్టారు? చూసి వచ్చినాం. మాకెవరు తెలిసిన పెట్టినది బంగారు పెట్టింది తెలిసింది చూడమ్మా. ఉండూరులో ఉండేవారు మాకు తెలియలేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారక్క? మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మీ సాయిబాబా మీ ఇంటిలో సాయిబాబాకి ఎప్పటి నుంచి మీకు? 2 నెలల మంది ఇట్లా అవుతుంది. 2 నెలల నుంచి అవుతుంది. ఎవరికి చెప్పలేదు మీరు? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మీరు? ఎందుకంటే డౌట్ పడతారు కదా కొంత జనాలు, అందుకని చాలా మంది అనుమానిస్తారు కాబట్టి తను చెప్పలేదు. మన శనివారం నుంచి బాబా ఇక్కడ బాబా గుడిలో పోయి చెప్పినాము. వాళ్ళు వచ్చి టెస్ట్ చేసినారు అంతా. ఏం పర్వాలేదు, ఆ ఎడం కాల్లో వస్తుంది, పర్వాలేదు, బాగా జరుగుతుంది, మీకేం ఇది లేదు, బాగా కాపాడినాడు అని చెప్పినారు వాళ్ళు. ముందు నుంచి మీకు బాబా అంటే చాలా భక్తి ఉంది. ఎన్ని ఇయర్స్ గా బాబా విగ్రహం ఇక్కడ? 2 ఏండ్లు అయిన తెచ్చి విగ్రహం. మేమేం పోలే. బాబా అక్కడ షిరిడి నుంచి తెచ్చినాము. మా అక్క వాళ్ళు తెచ్చి ఇచ్చింటే పెట్టినాము. మేమేం పోలే. 2 నెలలు అదేనండి. 2 నెలల నుంచి వస్తుందంట. కానీ నమ్ముతారో లేదో, ఇప్పుడు చాలా మంది భక్తాదులు రావాలి బాబాని దర్శించుకోవాలి అనుకునే వారికి ఏ టైం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది? ఎప్పుడైనా రావచ్చు, దర్శనం చేసుకొని పోతా ఉండొచ్చు. అంతే, రాత్రి 9 గంటల వరకు రావచ్చు. అదేనండి. దర్శించుకోవాలి అనుకుంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమేనండి. ఎందుకంటే వారిల్లు కూడా చిన్న ఇల్లు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఉదయం 9 పైన అలాగే రాత్రి 9 లోపల వస్తే బాగుంటుంది. ఎన్నిసార్లు మారుస్తారు రోజుకి గిన్నెలు? రోజుకు గిన్నెలేం మారం, మేము స్పూన్ తోనే ఎత్తుకుంటాం. ఒక 5-6 మాటలు ఎత్తేస్తాను పొద్దున్న మీట్లో. మామూలు రేపొద్దు 2 ఎక్కువ వస్తాయి. వేస్తాను. చూడక్క ఇక్కడ చుక్కులు పడుతుంది చూడు, ఆ కాళ్ళ మీద చూడు చూడు, ఆ ఏళ్ళ మధ్యలో ఆ నీళ్ళు తీసేస్తాను, నీరు కనబడుతుంది.
మంటినే వస్తాను చూడు, ఈ పాదాల మంటినే ఊరేది ఎక్కువ. ఓం శ్రీ సాయిరాం. భక్తులను ఆదుకునేందుకు భువిపై వెలిసిన ప్రత్యక్ష దైవం. ఆధునిక యుగంలో మనుషుల మధ్య నడయాడి శ్రద్ధ సబూరి అనే సన్మార్గాలను బోధించిన ఏకాదశ అవతారం. పిలిస్తే పలుకుతారు సాయిబాబా వారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని 25వ వార్డులో మంగళపేటలోని సులోచనమ్మ అనే ఆమె ఇంటిలో ఉన్న పూజ గదిలో సాయిబాబా విగ్రహం పాదం నుండి వస్తున్న నీటిదారులను చూసి భక్తులు ఇక్కడ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి సాయి మహిమను చూసి ఇది ఎంతో అద్భుతం, నమ్మలేకుండా ఉన్నామని ఇక్కడ భక్తాదులు చాలామంది వాపోతున్నారు. హిందూపురం నందు శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవస్థానం బ్యాక్ సైడ్ బాబా గారి పాదాలలో నీరు ప్రవహిస్తున్నది. ఇది వింతగా చూసి జనాలు తండోపతండాలుగా వస్తూ బాబాను దర్శించుకుని వెళ్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దర్శించుకొని వెళ్ళాలని కోరుచున్నాము. అందరికీ నమస్కారములు. ఈరోజు హిందూపురం మంగళవేట 25వ వార్డు నందు శ్రీ సిడి సాయిబాబా పాదము నుండి నీళ్లు వెదజల్లుతున్నాయి. అదేవిధంగా భక్తాదులు దండోపదండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శించుకున్న ప్రజలు మాకు చాలా తృప్తిగా ఉంది. మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఊరి భక్తాదులే కాకుండా నల్లమల నుండి వచ్చి భక్తాదులు దర్శించుకుంటున్నారు. కాబట్టి మీరు భక్తాదులు చూడదలిచిన వారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము, ప్రార్థిస్తున్నాము. షిరిడి సాయిబాబా వారి పాదాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. గత 2 నెలల నుంచి వస్తున్నాయి. భక్తాదులందరూ వచ్చి బాగా ఇది చూస్తున్నారు, దర్శనం చేసుకొని పోతున్నారు. నీళ్ళు కూడా పాపం ఎత్తుకొని పోతున్నారు. ఇంట్లో వాళ్ళకి బాగా ఇదిగా మంచి జరగాలని అందరూ చూస్తున్నారు.